నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్‌మోహన్ రెడ్డి ఇంతకు ముందు గెలిచినటువంటి స్థానాల కంటే ఈసారి ఎక్కువ గెలుస్తామని చెప్పేసని చాలా ధీమాగా, చాలా గట్టిగా చెప్తున్నారు. కానీ రాజకీయ పరిశీలకులు మాత్రం మొత్తం గెలిచేది మాత్రం ఈసారి టీడీపీనే. జగన్‌మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా చాలా కష్టంగా గెలిచేటువంటి అవకాశాలుందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి జగన్‌మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఈ గెలుపుకి సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ అంశాలకు సంబంధించి మనతో వారి విశ్లేషణను పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం మేడం. మీకి, ప్రేక్షకులకి, ఛానల్ వీక్షకులకి అందరికీ నా నమస్కారాలు మేడం. చెప్పండి మేడం. సో, జగన్‌మోహన్ రెడ్డి జిల్లాలోనే ఆయన ఫలితాలకు సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది అంటున్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము. ఇంతకుముందు గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చాలా సార్లు చెప్తూ ఉన్నారు. కానీ టీడీపీయే ఎక్కువగా సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే చెప్తున్నారు. ఈవెన్ కొన్ని సర్వేస్ చూస్తే కూడా ఫలితాలు ఆ విధంగానే ఉంది. సో, దీని గురించి మీరేమంటారు? మేడం, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి క్రిస్టల్ క్లియర్‌గా స్వీప్ చేస్తుంది. మీకేం సందేహం లేదు. 175 సీట్లకు గాను 140 సీట్లు. శ్రీకాకుళం నుండి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా వచ్చే వరకే 100 సీట్లు మాకు 100 సీట్ల కన్నా ఎక్కువొస్తది. హ్మ్. అక్కడికే నెల్లూరు జిల్లా వరకే మేము గవర్నమెంట్ ఫార్మ్ చేసేస్తాం. ఆ తర్వాత రాయలసీమలో ఉన్నటువంటి 52 సీట్లలో 30 సీట్లు అధికంగా మేము అవన్నీ మాకు బోనస్సే. హ్మ్. 132 నుండి 140 వరకు క్రిస్టల్ క్లియర్‌గా మేము గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం. మీకేం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు. ఎత్తిపోతున్నా నేను, మునిగిపోతున్నాననేసి. కాకుంటే కౌంటింగ్ ఏజెంట్లలో స్టేషన్ కౌంటింగ్ స్టేషన్స్ ఉంటాయి గదా! అక్కడ ఏజెంట్లు ఓకే. కూర్చోవాలి గదా! ఏజెంట్లు కూర్చోవాలంటే ఏదో కార్యకర్తల్లో ఒక ధీమా నింపాలి. మనం గవర్నమెంట్‌లోకొస్తున్నాము. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పి ఏదో చెప్పాలా. అప్పుడు గాని వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ ఉండరు. నేను చెప్తున్నాను. మీ ఛానల్ ద్వారా రికార్డ్ చేసుకోండి. కౌంటింగ్ స్టార్ట్ అయితుంది. జూన్ 4 తేదీన 8 గంటలకు స్టార్ట్ అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఇలా దాదాపు 18 రౌండ్‌లుంటది. ఇంకా పెద్ద నియోజకవర్గం అయితే 21 రౌండ్‌లు కూడా జరుగుతది కౌంటింగ్. ఐదో రౌండ్ తర్వాత వైసీపీ ఏజెంట్లు ఎవరు బూత్‌లో కనిపియరు. అంతా పరారైపోతారు. హ్మ్. ఎందుకంటే ఏకపక్షంగా ఉంటుంది కౌంటింగ్. మీరు కాల్చుకొని చూడండి. ప్రతి రౌండ్‌లోనూ మాకు మెజారిటీ ఉంటుంది. రాష్ట్రంలో ఒక సునామీ సృష్టిస్తది. కని విని ఎరుగని రీతిలో 2019లో జనం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కసిగా ఏశారు ఓటు. 2024లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కసితో ఓట్లేశారు జనం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనేసి. జనమే గాదు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఏశారు ఓటు. హ్మ్. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యకండి అని వాళ్ళ చెల్లెళ్ళే జెప్పింది. ఎయొద్దండి. మా అన్నకు ఓటెయ్యొద్దండి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం రక్తపు పునాదులతో తడిచి ఉంది అని చెప్పి సునీతమ్మ అడిగింది. షర్మిలమ్మ అడిగింది. మీ తల్లిగారు అమెరికా నుండి లండన్ నుండి వీడియో రిలీజ్ చేసింది. ఏమనేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయబాకండి. నా కూతురికి ఓటేయండి షర్మిలమ్మకి. నిజమే అవును. మీ తల్లిగారు విజయమ్మ గారు లండన్ నుండి షీ రిలీజ్డ్ ఎ వీడియో. దీని అర్థమేంది? నీ కుటుంబ సభ్యులే నిన్ను కోరుకోవటం లేదు ముఖ్యమంత్రిగా. పైగా ఈయన డంబకాయలు పలికేది. వై నాట్ 175, వై నాట్ పిఠాపురం, వై నాట్ కుప్పం, వై నాట్ ఏంది మంగళగిరి. ఏం మతిపోయిందో ఏమో నాకర్థం కాలేదు. నువ్వు ఎత్తిపోతా ఉంటే నీ కడపలోనే ఎత్తిపోతా ఉంటే కడపలోనే అన్ని సీట్లు నువ్వు తెలుగుదేశం పార్టీ కడపలో 5 సీట్లు గెలుస్తుంది సింపుల్‌గా. హ్మ్. నీ పు నీ పులివెందుల్లోనే నీకు మెజారిటీ తగ్గుతా ఉంది. ఈ పరిస్థితి ప్రజలను కోరుకుంటున్నాడు. నాకెందుకు ఓటేయకూడదు జగన్మోహన్ రెడ్డికి? ఎందుకేయాలి ఓటు చెప్పు? నువ్వేం చేశావని నీకు ఓటేస్తారు జనాలు? హ్మ్. నీ సొంత చెల్లెలు వద్దంటా ఉంది నిన్ని. కడప జిల్లా, నీ కంచుకోట, నిన్ను ఆదరించిన జిల్లా, నిన్ను అభిమానించిన జిల్లా, ఈరోజు నిన్ను చేత్కరిస్తా ఉంది. నిన్ను నెత్తి మీద పెట్టి మోసినటువంటి నాయకులు.
ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవటం లేదు నా గుండె. జగన్ జగన్ అని కొట్టుకుంటా ఉంది గుండె అని చెప్పినటువంటి ఆమె వెళ్ళిపోయింది. ఒకరు ఉండటం లేదు. నీ యొక్క సైకోయిజం తట్టుకోలేక జనాలు పారిపోతున్నారు. మళ్ళీ నువ్వేదో ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. లండన్‌కి పోతూ పోతూ ఏం చెప్పేసిపోయావు? 150 కన్నా ఎక్కువొస్తుంది. మీరు కావాల్చుకొని చూడండి అనేసి. రేపు చూస్తాం కదా! జూన్ 4 తేదీన ఎన్నొస్తాయో చూద్దాం. పైగా వైసీపీ లీడర్‌లే ఇంతకుముందు భారీగా బెట్టింగ్‌లు కట్టారు. ఇప్పుడు హ్మ్. దాని జోలికే పోవటం లేదు. ఆస్తులు పోతాది. కొంప గూడు ఎళ్ళిపోతుంది. ఇప్పటికే మొత్తం పోగొట్టుకునేసినాం ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని. ఇంక మనం బెట్టింగుల ద్వారా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి నేను ఒకటి మేడం జూన్ 4 తేదీ ఐదో రౌండ్ తర్వాత వైసీపీ నాయకులు ఎవరు కనిపించరు. కనుమరుగైపోతారు. పోలింగ్ బూతుల నుండి పారిపోతారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు అంట, అనిల్ కుమార్ అంట, కొడాలి నాని అంట, మా చిత్తూరు జిల్లాలో ఒక ఆమె ఉంది రోజా అని ఆమంట. ఆ! వీళ్ళందరూ ఇప్పుడు చూడండి ఎంత మ్యూట్‌లోకి వెళ్ళిపోయినారు. నోరు తెరిచి మాట్లాడేది లేదు ఎక్కువగా. తెలిసిపోయింది వాళ్ళకి. పిక్చర్ ముందు కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి క్రిస్టల్ క్లియర్‌గా ప్రభుత్వం హ్మ్. ఏర్పాటు చేయబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాం మనం. ఇంకో విషయం మేడం, ప్రచారంలో గూడా బాగా వెనకబడ్డారు వైసీపీ నాయకులు. మధ్యలోనే ఆపేశారు. హ్మ్. ప్రచారం చేయటం ఊరికే డబ్బులు దండగా. ఇంకా రోజు ప్రచారం చేయాలంటే ఒక రోజుకి కనీసం అంటే 5 మండలాలు, 6 మండలాల్లో ఒక మండలానికి 5,00,000 ఖర్చు పెట్టాలన్నా రోజుకి 25,00,000 ఖర్చవుతుంది ప్రచారానికి. ఇంకా ఇవన్నీ గూడా మనం పెట్టలేము. ఇంక ఏమి చేయలేమని చెప్పి మధ్యలోనే మిడిల్ డ్రాప్. అంటే మధ్యలో నుంచి పరారైపోయినారు ప్రచారం నుండి. పోలింగ్ బూతుల్లో గూడా ఏజెంట్లు పెద్దగా కూర్చోలేదు వాళ్ళు. రెస్పాండ్ గాలేదు. ఇందులో భాగంగానే మీరు చూడండి ఓటర్ రెస్పాన్స్ తెనాలిలో ఆయన అన్నాబత్తు అనే శివకుమార్ అనేటువంటి వ్యక్తి పోలింగ్ పోలింగ్ స్టేషన్‌కి పోయి ఒక ఓటర్‌ని చెంప మీద కొట్టాడు. చెంప మీద కొడితే ఓటర్ తిరిగి ఎమ్మెల్యేని పట్టుకొని కొట్టాడు. చెంప మీద గుయ్యి అనే విధంగా. అదే విధమైన తీర్పుంటది. రేపు పొద్దున్న 4 తేదీ. కడప జిల్లాలో అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఉన్నటువంటి 11 సీట్లలో 6 సీట్ల వరకు తెలుగుదేశం గెలుస్తది. కడపలో గూడా అతని ఫౌండేషన్ పునాదులన్నీ గూడా కదిలిపోతాయి. ఇబ్బందేం లేదు. రాయలసీమలో ఆయన పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుంది. సంకలు గుద్దుకుంటున్నాడు. క్రిస్టల్ క్లియర్‌గా చెప్తున్నా. 52కి 32 మేము గెలవబోతున్నాం తెలుగుదేశమోళ్ళు. హ్మ్. ఇంకా శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు 110 సీట్లొస్తది. మాకు ఈ రాయలసీమలో వచ్చే సీట్లేని బోనస్ సీట్లేను. దాంట్లో ఏం అంటే ఇప్పుడు సందేహం లేదు. వైసీపీ అంతా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది అంటారా? మేడం నేను ఒక విషయం చెప్తున్నా మేడం. వైసీపీ ఎన్నికల నోటిఫికేషన్ ఏసి ప్రచారం స్టార్ట్ చేసినటువంటి తర్వాత వెంటిలేటర్ పైకెళ్ళిపోయింది. హ్మ్. వైసీపీ ఈస్ నౌ ఆన్ వెంటిలేటర్. ఇంక దాన్ని బతికించడం ఎవరి వల్ల కాదు. హ్మ్. ఎంత చేసినా అందుకే వాళ్ళు ప్రచారం కూడా సరిగ్గా చేయలేదు మేడం. ఇది నిజం. ఇది యదార్థం. జూన్ 4 తేదీ వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డ్ పెట్టేస్తారు. సాయంత్రానికంతా. సాయంత్రం ఓకే. 5 గంటలకంతా వైసీపీ కార్యాలయానికి పెద్ద టూలెట్ బోర్డు, తాడేపల్లి ప్యాలెస్ కూడా టూలెట్ బోర్డు ఖాళీ చేసి ఆయన లోటస్ పాండ్‌కి జంప్ అయిపోతాడు. లేకుంటే ఫారిన్‌కి నన్నడిగితే లండన్ నుండి వస్తాడా లేదా అది చూడండి మేడం ఫస్టు. లండన్‌కెళ్ళినాడు. అందరూ అదే మళ్ళీ రిటర్న్ అంటారు. వస్తాడో లేదో హ్మ్. వైసీపీ అయితే ఇప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మాకన్ని సీట్లు వస్తాయని చెప్తుంది. బట్ రాజకీయ విశ్లేషకులు గాని, సర్వేలు గాని ప్రతి ఒక్కరు కూడా టీడీపీకి ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారం కూడా టీడీపీకే దక్కుతుంది అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఫలితాలకు సంబంధించి చాలా ఉత్కంఠ కలిగి ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుందో 4 తారీఖు వరకు వేచి చూద్దామండి. థాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థాంక్ యూ. థాంక్ యూ.